క్రైమ్ తగ్గుముఖం పట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణంలో ఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి కొత్త సీసీ కెమెరాలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉందన్నారు ఆది శ్రీనివాస్. రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం 2.5 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపిన ఎమ్మెల్యే మోడల్ పోలీస్ స్టేషన్ గురించి అసెంబ్లీ 0 అవర్లో చర్చించారన్నారు. పిఎస్కు వచ్చే ఫిర్యాదుదారుకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పోలీసులకు పలు సూచనలు చేశారు ఆది శ్రీనివాస్. టెంపుల్ సిటీ కాబట్టి తప్పనిసరి 11-11:30 ఏదో ఒక డేట్ అనుకోని ఆ టైం అనుకుని ఆ టైం కూడా హోటల్ ఎప్పుడైతే వాళ్ళు కూడా అప్పటి వరకు పౌషన్ ఫీల్డ్ ఏదో కలుపుకోవాలి 10 గంటలకు 10 మీద ఏదైనా కలుపుకోకపోతే భక్తులు కూడా వేయించుకున్న వాళ్ళం కాబట్టి కోసం 50% వచ్చిన వాళ్ళు సొంతంగా వడ్డీ చేసుకుని కుక్ చేసుకునే వాళ్ళు 50%, భక్తులు పేరు భక్తులు వస్తే వడ్డీ చేసుకుంటారు. మిగతా 50% ఈ రోజు హోటల్లో ఉన్నాయి, అక్కడ తినడానికి అవకాశం ఉందని చెప్పి వస్తున్న వాళ్ళకు ఒకవేళ మనం ముందే హోటల్ బంద్ చేసినట్టయితే వారికి ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి రాత్రి 11 లేదా 11:30 కట్ ఆఫ్ డేట్ పెట్టి దాన్ని అమలు చేసే విధంగా అది ఆ రోజు సిఐ గారు సెలవులు ఉన్నా, ఎస్ఐ గారు సెలవులు ఉన్నా, పోయిన కానిస్టేబుల్ ఇబ్బంది పెట్టకుండా ఏదైతే బ్లూ కోట్స్ ఉన్నటువంటి కానిస్టేబుల్ చెప్పే విధంగా వారికి కూడా మర్యాదను ఇచ్చిపుచ్చుకునేటువంటి దాన్ని చెప్పే విధంగా చేయాలని చెప్పి సందర్భం కోరుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా శాంతి భద్రతను కాపాడడంలో గట్టి ఉక్కుపాతము గంజాయి రహిత రాష్ట్రంలో కూడా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టి గంజాయి రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని పోలీస్ శాఖ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసి గంజాయి సంబంధించి కానీ డ్రగ్స్ సంబంధించి కానీ ఎక్కడ ఎవరు దొరికిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని, సిరిసిల్ల కేంద్రంలో కూడా డ్రగ్స్ బారిన వాడికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కోసం ఒక మినీ ఆసుపత్రి లాగా కూడా మనం ప్రారంభం చేసుకునే సందర్భంలో మీ అందరూ కూడా పట్టణ ప్రభుత్వం సహకారం అందించాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పాలి.